అసలు కొబ్బరికాయ ముచ్చుకు లేకుండా దేవుడికి ఎందుకు కొట్టకూడదో మీకు తెలుసా? మన సనాతన ధర్మం ప్రకారం కొబ్బరికాయకు చాలా ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ఏదైనా శుభకార్యం జరిగిన సమయంలో లేదా పూజా కార్యక్రమాల సమయంలో ఎక్కువగా కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు. పూజ అనంతరం ఆ కొబ్బరికాయను భగవంతుడికి సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలోనే దేవుడికి కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు. కొబ్బరికాయని ముచ్చుకుతో కొట్టడం వల్ల దానికి ఉన్న ప్రాధాన్యత పెరుగుతుంది. అందుకే కేవలం ముచ్చుకున్న కొబ్బరికాయని కొట్టడం మాత్రమే మనం చూస్తూ ఉంటాం. ముచ్చుకు లేకుండా కొబ్బరికాయ కొట్టకూడదని చాలామంది చెప్తూ ఉంటారు. దీన్ని ముచ్చుకనే ఎందుకంటారు, పిలక అనొచ్చు కదా, జుట్టు అనొచ్చు కదా అని చెప్పి చాలామంది మన కామెంట్ సెక్షన్లో బోలు మంది మహా గనులు ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో ముచుకు అంటారు, కొన్ని ప్రాంతాల్లో పిలక అంటారు, కొన్ని ప్రాంతాల్లో జుట్టు అని కూడా అంటారు. అసలు అలా ఎందుకు కొట్టకూడదు అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా కొబ్బరికాయని ఆత్మస్వరూపంగా భావిస్తారు. మనలో ఉండేటువంటి ఆహారాన్ని తొలగిస్తూ దేవుడికి కొబ్బరికాయ కొడతారు. కొబ్బరికాయని సాక్షాత్తు మనిషి స్వరూపంగా భావిస్తారు కాబట్టి పైన ఉండే పీచును మన శరీరంగా భావిస్తారు. దృఢంగా ఉండే చిప్పను మన ఎముకలుగా భావిస్తారు. అందులో ఉండే నీరును మన ప్రాణాధారంగా భావిస్తారు. పైన ఉండే ఈ ముచుకును అఖండమైన జ్ఞానానికి, అహంకారానికి ప్రతీకగా భావిస్తారు. జై సనాతన ధర్మ, జై శ్రీరామ్.